అయోధ్య అనేటప్పటికీ మనందరికీ రామచంద్రమూర్తి జ్ఞాపకానికి వస్తాడు. సప్త మోక్షపురులున్న ఒక్కొక్క పురి పేరు చెప్పినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న దైవం గుర్తొచ్చేది ప్రధానంగా చూసినట్లయితే మనకి మూడిటి విషయంలో కనపడుతుంది. అందులో మొట్టమొదటిది అయోధ్య. అయోధ్య పేరు చెప్పగానే రామచంద్రమూర్తి జ్ఞాపకం వస్తారు. అట్లాగే కాంచీపురం పేరు చెప్పేటప్పటికీ కామాక్షి గుర్తొస్తుంది. ఉజ్జయిన్ పేరు చెప్పేటప్పటికీ మహాకాళుడు జ్ఞాపకానికి వస్తాడు. అయోధ్య రాముడు అంతగా అవినాభావ సంబంధం. అందుకే భారతీయులందరికీ కూడా ఆ అయోధ్య అంటే ఎనలేని మక్కువ. ఎంత ప్రేమో ఆ అయోధ్య అంటే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 మాటలంటే చాలు పార్వతీ విష్ణు. కాశీపట్టణం అసలు కాశీ అని తలుచుకుంటే చాలు. పరమశివుడు పార్వతీదేవితో అంటాడు, ఓ పార్వతీ, కాశీపట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా? సుతతి పాపములకు ఎదుర్చుక్క కాశీ. ఓ వెలది ఉపపాతములకు విషము కాశీ. ఓ కళ్యాణి కళ్యాణముల కాటపట్టు కాశీ. ఓ భామ ముక్తికి పుట్టినిల్లు కాశీ. కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఓ సుగతి పార్వతీదేవిని పిలిచి అంటాడు, పాపములకు ఎదుర్చుక్క కాశీ. కాశీపట్టణం లోపలికి వెడుతుంటేనే రోమకూపములను సముద్ర స్నానం చేసి మీరు రామేశ్వరం గుళ్ళోకి వెడితే ఎన్ని బావులు, వాటిలో ఒక్కొక్క బావిలోని నీటికి ఒక్కొక్క ఔషధీ శక్తి ఉన్నది. తల మీద పోయి అంటే ఆ బావుల దగ్గరికి తీసుకెడతారు. ఎందుకు తీసుకెడతారో తెలుసా అండి? అనవసరంగా తవ్వినవి కావవి. అవి రామచంద్రమూర్తి యొక్క పరివారం ఈశ్వరుణ్ణి తలుచుకుని తవ్వారు. తవ్వితే అందుకే అందులో ఆ గజుడు కవాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు తవ్విన బావులున్నాయి. సరస్వతి బావి, లక్ష్మీ బావి, ఇవన్నీ. స్వామి దర్శనమిచ్చి వాగ్గేయకారులని, ఋషుల్ని, భక్తుల్ని ఉద్ధరించినటువంటి మహాక్షేత్రాలు కలిగినటువంటి సనాతన ధర్మం మన ధర్మం. అటువంటి ధర్మంలో పుట్టడం మన అదృష్టం. అటువంటి ధర్మం గురించి చెప్పుకోవడం మన అదృష్టం. అటువంటి బావులలో స్నానం చేయడం మన అదృష్టం. వాటికి పేర్లు తక్కువ చేయడం, వాటి గురించి ఎవరో విమర్శలు చేస్తే మనం వినడం, అంతకన్నా అసహ్యకరమైన విషయం దేశంలో ఇంకోట్లేదు. కాశీ వెళ్లిన వాళ్ళు గంగాజలాలు పట్టుకుని రామేశ్వరం వెళ్ళాలి. వెళ్ళి కాశీలో గంగ పట్టుకెళ్లి రామేశ్వరంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసేస్తారు. చేసేసి రామేశ్వరంలో ఉన్న ఇసుక కొంచెం పట్టుకుని మళ్ళీ కాశీ పెడతారు. వెళ్ళి అది పట్టుకెళ్లి గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకలో కలుపుతారు. మాకు సంపూర్ణ తీర్థయాత్ర అయిపోయింది. గోవిందా అన్న నామంతో పిలిస్తే చాలు. వాడు కాదు, వాడి 7 తరాల వరకు రక్షణ లభిస్తుంది. చాలా పుణ్యాత్ములైన వారు ఉంటారు. వాళ్ళు ఏ కోరికతో రారు. మేము స్వామిని చూడకుండా ఉండలేమని వస్తారు కొండక వాళ్ళు. వాళ్ళు ఏమీ కోరుకోరు. నన్ను అలా చూసి పొంగిపోయి నమస్కారం చేసి వెళ్ళిపోతుంటారు. మీరు నన్ను నమ్మగలిగితే నేను మీతో ఒక సత్యం చెప్తా. వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ వింటారని. అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. ఎవరిని కొండ మీదకి రానివ్వాలో తెలిసి, ఎవరిని రానివ్వకూడదో తెలుసు. ఎవరు తనకి పరమభక్తుడో తెలుసు, ఎవరు భక్తుడు కాడో తెలుసు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము. ఇక్కడే ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ శివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైన. ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు. అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం. మనం ఎక్కడికైనా శైవ క్షేత్రానికి వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రం